హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ బీరకాయలను అయితే తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ కర్రీలోకి అయితే 3 గుడ్లు అయితే తీసుకున్నాను. మీ ఇష్టం 4 లేదా 5 కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఈ కర్రీలోకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి కూడా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా 3 గుడ్లను అయితే పగలగొట్టుకొని ఈ కర్రీలోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఈ కర్రీ మొత్తం సిమ్లోనే, హై ఫ్లేమ్ అస్సలే పెట్టొద్దు. సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత అందులోకి కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లోనే 5 లేదా 7-8 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనకు వాటర్ ఏం పోయొద్దండి, బీరకాయలో ఉన్న వాటరే ఈ కర్రీలోకి సరిపోతుంది. కర్రీ ఉడికిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే కూర అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.